హలో! డే 3 ఇన్ గోవా. వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తున్నాము. ఈరోజు కూడా మేము మోసపోయామండి. ఎలా అంటే ఫస్ట్ మనం వాటర్ యాక్టివిటీస్‌కి వెళ్ళడం కోసం టికెట్స్ తీసుకోవాల్సొస్తది. ఆ టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి నార్మల్ టికెట్స్ అని, ఇంకొకటి ప్రీమియం టికెట్స్ అని. నార్మల్ వచ్చేసి 1200-1500 బిట్వీన్ ఉంటది. ప్రీమియం వచ్చేసి 3000 పర్ పర్సన్‌కి అన్నమాట. సో, నార్మల్ టికెట్స్‌లో ఏంటి అంటే 6-7 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో ఈ 2-3 మినిట్స్ వరకు ఈచ్ యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు. అదే ప్రీమియం అయితే 10-15 మినిట్స్ ఈచ్ యాక్టివిటీ ఎంజాయ్ చేయొచ్చు అనేసి మనకి చెప్తారు. సో, అలా ఓకే అని చెప్పేసి మేము ఫస్ట్ ప్రీమియమే తీసుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ప్రీమియంకి అండ్ నార్మల్ పీపుల్‌కి సేమ్ ట్రీట్‌మెంట్ ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్కూబా డైవింగ్ అనుకోండి ఫస్ట్ మనల్ని వాటర్‌లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఎవ్రీవన్ అంటే అందరికీ 3 మినిట్స్ మాత్రమే టైం ఉంటది. 3 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మనం లోపలికి వెళ్దాము, ఇంకా ఫిషెస్‌ని చూద్దాము అని అనుకున్నా కూడా మనల్ని లోపలికి పంపించరు. బయటికి తీసుకొని వచ్చేస్తారన్నమాట. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వీడియో తీస్తారు. ఆ వీడియో తీసింది కూడా మనం పంపించుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఈచ్ పర్సన్ వీడియోకి ఒక రూ. 100 ఎక్స్‌ట్రా పే చేయాలి మనం అక్కడ. సో, దానికి బదులు ఇంకా మనం ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే అక్కడ మనకి డైరెక్ట్‌గా మనల్ని లోపలికి తీసుకెళ్ళే పర్సన్స్, మనతో యాక్టివిటీస్ చేపించే పర్సన్స్‌కి ఒక 100, 200 ఎక్స్‌ట్రా ఇస్తే గనక మనల్ని ఒక 2-3 మినిట్స్ ఇంకా ఎక్స్‌ట్రా వాళ్ళే తీసుకెళ్తారు. సో, మేము ఆ రోజు అది తెలియక అక్కడ అది మిస్టేక్ చేసామనమాట. ఎవరైనా మీరు వెళ్తే అలా మోసపోకండి సరేనా? నార్మల్ టికెట్ తీసుకొని అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఎవరైతే చూపిస్తారో, ఎవరైతే మీతో వస్తారో వాళ్ళకి మీరు ఎక్స్‌ట్రా ఒక 200-300 ఇచ్చేస్తే సరిపోతది. సో, ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను స్విమ్మింగ్ వచ్చుంటే బావుండు అని. స్విమ్మింగ్ నేర్చుకోండి గర్ల్స్. ఇలాంటి చోట్ల వెళ్ళినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు.